వెల్కమ్ టు సూర్యాస్ టీవీ గుడ్ ఈవినింగ్ న్యూస్. సినిమాల్లో హీరోలు చేసే పాత్రలపై కర్ణాటక పర్యటనలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. Sharing how the culture transformed. A hero was around 40 years back. He is someone who safeguards the forest, and now the hero is someone who cuts away the forest and who is a smuggler. This we can understand. So Gandhada Gudi is all about safeguarding, and nowadays the current cinema, of course I'm a part of the cinema also. Most of the time I struggle to do such films. I said, am I sending the right message? But of course cinema is different, but the cultural shift, what happened, that was quite interesting for us. So here I would like to, though what I could not do in real life, cinema life, but I wish I'm able to do it in real life, and I'm grateful for politics. I'm grateful for people for AP for choosing me and getting me elected through Pitapuram and taking charge as a deputy CM. And all this power, whatever power I have and whatever influence I could do, it is more for an ecological balance and of course saving the Mother Earth and saving Vasudhaika Kutumbam. And it is not just Earth is not just for few humans. It is for all of us. ఎన్టీఆర్ జిల్లా ఏకొండూరు గంపలగూడెం మండలం కిడ్నీ బాధితులకు ఆవాస కేంద్రంగా మారిపోతున్నాయని ఎన్టీఆర్ జిల్లా సిపిఐ కార్యదర్శి శంకర్ అన్నారు. లంకలో ఒక గ్రామంలోనే 44 మంది కిడ్నీ వ్యాధి పీడితులు ఉండటం జరిగింది. మరో ఉద్దానంలాగా మారుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి మరో ఉద్దానంలా మారకముందే ఏకొండూరు గంపలగూడెం మండలాల కిడ్నీ బాధితుల ఆరోగ్య పరిరక్షణకు ఆగస్టు 27, 28, 29వ తేదీలలో ఏకొండూరు నుంచి విజయవాడ సబ్ కలెక్టరేట్ వరకు కూడా సిపిఐ పాదయాత్ర చేపట్టడం జరుగుతుంది. ప్రజారోగ్య పరిరక్షణ పాదయాత్ర. ఇవాళ పాడెక్కుతున్న ఆరోగ్యం, పాడెక్కుతున్న ప్రజారోగ్యం కాపాడాల్సినటువంటి బాధ్యత ఎవరిది? ప్రభుత్వాలది. కృష్ణా జలాలను సరఫరా చేస్తామని చెప్పి ప్రభుత్వాలు అనేక వాగ్దానాలు చేసినాయి. 50 కోట్లు మంజూరు చేస్తామని చెప్పారు. కానీ ఈనాటి వరకు కూడా కృష్ణా జలాల సరఫరా అనేటువంటిది జరగటల్లా. తాత్కాలికంగా వాటర్ ట్యాంకుల ద్వారా మాత్రమే సరఫరా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఆ సరఫరాలో కూడా సప్లైలో కూడా సూక్ష్మజీవులు క్రిమికీటకాలు ఉన్నటువంటి నీటినే వాళ్ళ కిడ్నీ బాధితులు తాగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. సిపిఐ పోరాట ఫలితంగా ఏకొండూరులో డయాలసిస్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ డయాలసిస్ సెంటర్లో స్కిల్డ్ నైపుణ్యత కలిగినటువంటి డాక్టర్స్ కానీ డయాలసిస్ చేసేటువంటి కానీ లేరు, అంబులెన్సులు లేవు. విజయవాడలో ఈ నెల 24, 25 తేదీలో కిరడాయ్ ఆధ్వర్యంలో సౌత్ కాన్ 2024 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కిరడాయ్ జాతీయ సంయుక్త కార్యదర్శి రాజా శ్రీనివాస్ తెలియజేశారు. స్వాగతం. సో ఈ సౌత్ కాన్ అనేది 5 రాష్ట్రాల గురించి ఇప్పుడే చెప్పారు రమణ్ రావు గారు, రాజా శ్రీనివాస్ గారు. మేము ఎప్పుడో అంటే ఆల్మోస్ట్ 7-8 years బ్యాక్ చేసాం సౌత్ కాన్ చెన్నైలో. అంతకుముందు కర్ణాటకలో బెంగళూరులో చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ సౌత్ కాను ఆంధ్రప్రదేశ్లో చేయడానికి ముఖ్య కారణము రాజా శ్రీనివాస్ గారు అండ్ క్రెడై ఆంధ్రప్రదేశ్ టీం. ఎందుకంటే ఈ ఇనిషియేటివ్ తీసుకొని ఒక పెద్ద బాధ్యత, అన్ని రాష్ట్రాల నుంచి అందరిని తీసుకొచ్చి ఒక పెద్ద వేడుక ఇది. ఇట్స్ నాట్ ఈజీ టు ఆర్గనైజ్ సచ్ ఎ బిగ్ ఈవెంట్. అంటే మనం ఈవెంట్స్ ఇంతకుముందు కూడా క్రెడై ఆంధ్రప్రదేశ్ అండ్ క్రెడై తెలంగాణ ఆధ్వర్యంలో ఇజ్రాయిల్లో ఒక ఈవెంట్ చేశాము, నేషనల్ కన్వెన్షన్. ఒక కన్వెన్షన్ చేయాలంటే చాలా పర్సనల్ టైం ఇవ్వాల్సి వస్తుంది. నాకు తెలుసు వీళ్ళందరూ వారి పర్సనల్ టైం అంతా ఎంత వెచ్చిస్తున్నారో దీనికి నాకు తెలుసు. ఎందుకంటే ఐ బీన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఆల్ దీస్ అంటే నేషనల్ కన్వెన్షన్స్. సో ముఖ్య ఉద్దేశం గురించి వారు ఆల్రెడీ చెప్పారు. 5 states నుంచి చాలామంది వస్తున్నారు. వెరీ గుడ్ రెస్పాన్స్ ఉంది. అంటే మేము ఊహించిన దానికంటే బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉంది. తర్వాత ఇంకోటి ఏంటంటే
దీనికి కావాల్సిన ఏర్పాట్లు మొత్తము అంటే లైక్ మోటివేషనల్ స్పీకర్స్ అనుకోండి, నాలెడ్జ్ సెషన్ స్పీకర్స్ అనుకోండి. వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు 139 మంది సెక్యూరిటీగా ఉంటే నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, తెలుగుదేశం పార్టీ టీడీపీ వాళ్ళు 986 మంది సెక్యూరిటీగా ఉన్నారని గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు. అంబటి రాంబాబు అన్నారు. మాత్రమే భద్రతా సిబ్బంది ఉంటే 986 మంది భద్రతా సిబ్బంది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్నాడు. ఏంది విచిత్రం? ఇంతమంది అవసరం ఆయనకి? మొత్తం రాష్ట్రంలో ఉన్న పోలీసులందరినీ ఆయన దగ్గరే కాపలా పెట్టుకున్నాడు అనేటువంటి ఒక భావన కలిగే విధంగా చంద్రబాబు నాయుడు గారు, ఆయన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ప్రచారం చేస్తుంది. దీన్నే గోబెల్ ప్రచారం అంటారు. అంటే ఈ సందర్భంగా చెప్పాలి, గోబెల్ గురించి కూడా అందరూ చాలామంది మర్చిపోయి ఉంటారు. గోబెల్ అనే ఒక వ్యక్తి, బహుశా శాంసన్ గోబెల్ ఏదో ఉంది ఆయన పేరు. ఆయన హిట్లర్ దగ్గర సమాచార శాఖ మంత్రిగా ఉండేవారు. ఒక అబద్ధాన్ని పదే 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 చెప్పుకుంటూ పోతే, ఒక 20 సార్లు చెప్పేస్తే అది నిజమైపోతుంది అనేటువంటి భావన, ఒక ఫిలాసఫీని, ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చి సక్సెస్ అయ్యారు వాళ్ళు. అక్కడ ఒకేసారి ఒకే అబద్ధాన్ని 15 సార్లు మనం చెప్తుంటాం కదా, అది కుక్క అని, మేక కాదు కుక్క అని 10 సార్లు చెబితే దానికి సుమారుగా ఇదే. ఆ విధంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి మేము భద్రత, ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా 986 మంది ఉన్నారు అని చంద్రబాబు చెప్తాడు, హోంమంత్రి గారు చెప్తారు, ఈనాడు రాస్తుంది, ఆంధ్రజ్యోతి రాస్తుంది, TV5 చెబుతుంది, ఈటీవీ ప్రసారం చేస్తుంది, ఏబిఎన్ చెబుతుంది. నిజమే కావాలి. 986 మందితో జగన్మోహన్ రెడ్డి గారు తన భద్రతని వాడుకున్నాడు అనేటువంటి ఒక తప్పుడు ప్రచారాన్ని, అన్యాయమైన ప్రచారాన్ని చంద్రబాబు నాయుడు గారు పనిగట్టుకొని గోబెల్లాగా చేస్తున్నాడు. దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ముఖ్యమంత్రి చంద్రబాబుకి పద్మశాలి కుల వృత్తులు తరఫు కృతజ్ఞత తెలియజేసిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు. మేము రీఎంబర్స్మెంట్ చేస్తామని చెప్పాడు. చాలా సంతోషం మీరందరూ, అది చాలా గొప్ప విషయం. తర్వాత సొంతంగా మొగ్గాలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కట్టుకున్నట్టయితే వాళ్ళకి గృహ నిర్మాణ సదుపాయం, అట్లా కాకుండా అది ఇది మగంగోళ్ళు లేనటువంటి వాళ్ళు, స్థలం లేనటువంటి వాళ్ళు ఉంటే మేమే ఏదైనా చేనేత సెంటర్లో ఒక స్థలం కొని షెడ్లేసి వాళ్ళకి పని కల్పించేటటువంటి ఏర్పాటు కూడా చేస్తామని చెప్పారు. చాలా గొప్ప విషయం. చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ సందర్భంలో చేనేత పరిశ్రమ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ విషయాలన్నింటిని కూడా గుర్తులో పెట్టుకోవాలని చెప్పి మీకు ఆ బాధ్యతల్ని మీకు అప్పచెబుతున్నాం. చాలా సంతోషం. జగ్గయ్యపేట నియోజకవర్గంలోని వర్సవాయి మండలం భీమవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చైర్మన్గా వేముల విశ్వనాథ్ గురువారం ఎన్నుకున్నారు. పాఠశాల అభివృద్ధికి అనగా నమోదు పెంచడంలో, గుణాత్మక విద్యను పెంపొందించడంలో, పిల్లల రోజువారీ హాజరును పెంపొందించడంలో, బాలికా విద్యను అభివృద్ధి పరచడంలో, బడికి రాని వారు ఎవరూ లేకుండా చేయటంలో, ప్రభుత్వం సూచించిన వివిధ పాఠశాల కార్యక్రమాలను అమలు పరచడంలో నా వంతు కృషిని చేస్తానని మన పాఠశాల ఆవాస ప్రాంతంలో పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో మాత్రమే చేరుస్తామని, పై అంశాలన్నీ నా సాయశక్తుల కృషి చేస్తానని ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.